కున్నారనో, ఎవరినో ఇంప్రెస్ చేయాలనో కాదు కానీ, జెన్యూన్‌గా మీలో ఎంతమంది ఈ టాపిక్స్ వింటూ నిజంగా మార్చుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ దాని నుంచి బెనిఫిట్స్ అంటే ఇది నేను మార్చుకోవటం వల్ల నాకిది ఉపయోగపడింది మేడం. నా లైఫ్‌లో ఇది నేను బెటర్ చేసుకోగలిగాను. నా లైఫ్‌లో రిలేషన్స్ బెటర్ అయ్యాయి. లేకపోతే నా లైఫ్‌లో కొన్ని వాల్యూస్ తెలుసుకున్నాను. ఎళ్లి సారీ చెప్పాను, లేదా గ్రాటిట్యూడ్ చూపించాను, లేదా చారిటీ స్టార్ట్ చేశాను. నాకు నిజంగానే ఇంతకుముందు చాలా ఇగో ఉండేది మేడం. ప్రతి విషయాన్ని ఇగోకి తీసుకునేదాన్ని. ఇగో వల్ల మనుషుల్ని పోగొట్టుకున్నాను. బట్ ఇప్పుడు తగ్గించుకొని మనుషుల్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. నా లైఫ్‌లోకి తెచ్చుకుంటున్నాను. ఇలా కొన్ని థింగ్స్ మీరు మార్చుకున్న వాళ్ళు నాకు మీ టెస్టిమోనీ కావాలి. ఎవరు షేర్ చేస్తారు? ఐ వాంట్ మీరిలా చూపిస్తే వాళ్ళకి మాత్రమే ఇస్తాను. హూ వాంట్ టు షేర్? ఫిజికల్‌గా ఎక్సైట్‌మెంట్ చూపించిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి మేడం. ఫిజికల్ ఎక్సైట్‌మెంట్. ఎవరు చెప్తానికి రెడీగా ఉన్నారు? యాహ్! సూర్యమోహన్. షీ ఈస్ ఆల్‌వేస్ అబ్బా! అసలు ఎక్సైట్‌మెంట్, ఎనర్జీ అంటే సూర్యమోహన్ తర్వాతే. ముందు ఇచ్చేదాకా సంపేసిద్ది జనాన్ని. ఆ! సూర్యమోహన్ మీరేం మార్చుకున్నారు? ఒక మంచి మాట దగ్గర నుంచి మీకు హత్తుకున్నదేంటి? మీరు మార్చుకున్నదేంటి? దానివల్ల మీరు చూసిన బెనిఫిట్స్ ఏంటి? లవ్ యూ సో మచ్ మేడం. వండర్‌ఫుల్ రెస్పాన్సిబిలిటీ. నిజంగా కమ్యూనిటీకొచ్చాక నాకసల కోపము, ఇగో అంటే ఏంటో మర్చిపోయాను మేడం. అంటే ఇగో వల్ల నాకు జరిగిన నష్టం ఏంటి అంటే, మా రిలేషన్‌లో మా హస్బెండ్ వాళ్ళ పిన్ని గారు చాలా ప్రేమగా చూసేవాళ్ళు మా వారిని. అంటే వాళ్ళ అమ్మ కన్నా గూడా వాళ్ళ పిన్ని గారు చాలా కేర్‌గా, ప్రేమగా చూసేవాళ్ళు. వాళ్ళ బాబాయ్ గారు గాని, వాళ్ళు అంతా అటాచ్‌మెంట్‌తో ఉండేవాళ్ళు. ఒకప్పుడు మాకెవ్వరు హెల్ప్ చేయని టైంలో వాళ్ళు హెల్ప్ చేశారు మేడం. కానీ మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఏం జరిగిందంటే, వేరే వాళ్ళ వల్ల వాళ్ళు మమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని, మళ్ళీ మా హస్బెండ్‌ని అంత ప్రేమగా ఉండేవాళ్ళు కొంచెం ఎలా పడితే అలా మాట్లాడారు. అంటే నేనక్కడ చాలా హర్ట్ అయ్యాను. అంటే అంత ప్రేమగా ఉండేవాళ్ళే అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడారేంటి అని. ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ అయింది మేడం. మాట్లాడటం ఆగిపోయింది. మాట్లాడట్లేదు. కానీ ఎక్కడో పెయిన్ ఉంది. అంటే నేను చేసిన మంచిని ఎందుకు మర్చిపోయాను, ఎందుకు అని. కానీ ఇగో అనేది మీరన్నట్టు ఇగో అడ్డం వస్తుంది మాట్లాడటానికి. మొన్న మధ్య సార్ చెప్పారు కదా! మనం వాళ్ళు చనిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ మాట్లాడలేదనే విషయం ఒకరోజు టాపిక్ వచ్చింది కదా! ఆ రోజు అప్పుడే ఏడ్చేశారు మేడం. సార్ కాల్ అయిపోయిన వెంటనే మా అత్తయ్య గారికి ఫోన్ చేశాను నేను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అలో, అలో అంటున్నారు. నా నుంచి ఫోనొచ్చిద్దని వాళ్ళు ఊహించలేదు. సో, ఆశ్చర్యపోయి మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడుతూనే ఏడ్చేసి సారీ చెప్పాను మేడం. అంటే మీరు చేసిన మంచి ఉంది. సరే ఒక విషయం దగ్గర ఏదో అయిందని నేనెందుకు అలా అయ్యానో నాకు తెలీదు. కానీ మా కమ్యూనిటీలో ఉన్న కొన్ని క్లాసుల వల్ల నేను ఒక్కొక్క స్టెప్ మారుతూ వచ్చాను. నేనన్నా కూడా చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళ కోడళ్ళ కన్నా నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రతి విషయంలో. అలాంటిది నేనెందుకు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాను. సారీ రియల్లీ అని ఆవిడకి చెప్పి, మా మావయ్య గారికి కూడా చెబితే ఆయనకి కళ్ళమ్మట నీళ్ళొచ్చేసినాయి. అంటే ఫోన్‌లో తెలుస్తుంది వాళ్ళు ఏడుస్తున్నట్టు. ఆ ఫీలింగ్ మాత్రం అమేజింగ్ మేడం. గుంటూరు వెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళి కలిసి మంచిగా ఫ్రూట్స్ అవి ఇచ్చి, హార్ట్‌ఫుల్‌గా మళ్ళీ సారీ చెప్పి, ఇక నుంచి మన థాంక్ యూ. లైఫ్‌లో థాంక్ యూ ఇబ్బంది సో మచ్. అని చెప్పారు మేడం. థాంక్ యూ. థాంక్ యూ. గ్రేట్ షేరింగ్. గ్రేట్ షేరింగ్. ఓకే. అండ్ వసుధ ఏం మార్చుకున్నారు? స్వీట్ అండ్ షార్ట్. బికాజ్ ఈరోజు చాలా మంది మాట్లాడారు. వెరీ స్వీట్ అండ్ షార్ట్. యాహ్! ఇంతకు ముందుగా నేను చారిటీ ఇచ్చేదాన్ని కాదు. ఎవరైనా బైక్‌లో వస్తే ఒక బిడ్డను పెట్టుకొని వచ్చేవాళ్ళంటే, నేను వాళ్ళు బిడ్డలు పెట్టుకొని ఉన్నారు కదా! కాళ్ళు, చేతులు బానే ఉంటున్నాయి కదా! అనేసి నేను ఇచ్చేదాన్ని కాదు. మా సార్‌ని కూడా ఇవ్వద్దని చెప్పేసేదాన్ని. సో, అది నేను మార్చుకున్నాను. వాళ్ళు అడుగుతున్నారంటే నేను ఇవ్వగలిగే నాకు కేపబిలిటీ ఉంది కాబట్టే నా దగ్గరకు వస్తున్నారనేసి ఐ విల్ చేంజ్ దట్ వన్. ఇంకొకటి మా సిస్టర్ దగ్గర నేను పెద్దదాన్ని కదా! నువ్వు చిన్నదానివి కదా! అన్న ఈగో అనేది నాకుండింది. సో, ఒక ఫంక్షన్‌లో ఇద్దరికీ కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ అయింది. సో, అది కూడా నేను వెళ్లి వాళ్ళ హస్బెండ్‌కి సారీ చెప్పి, తనకి సారీ చెప్పాను. సో, దానివల్ల మా అమ్మ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయింది. సో, మా అమ్మ ఇప్పుడు నన్ను ఎక్కువగా అంటే ప్రేమగా చూస్తుంది. సో, నాకు అంటే పెద్ద పిల్లని నన్ను చూసుకోవడం లేదు. చిన్న పిల్లని చూస్తున్నావనేసి. లేదమ్మా నేను ఇద్దరిని ఒకేలాగా చూస్తున్నాను. నీకు అది అర్థం కాలేదనేసి. సో, అది నేను చేంజ్ చేసుకున్నాను. సో, ఆ ఈగోని థాంక్ నేను థాంక్ యూ సో మచ్. యూ. సూపర్. సో